సంవత్సరం దీర్ఘమాయ ఇదే పట్టుకొని పర్వాలేదు. ఫోన్ చేస్తాం. విరాళాలు ప్రకటించిన వారి పేర్లు ప్రథమంగా మోహన్ రెడ్డి గారు, సాయి గార్డెన్ సిటీ 50,000 రూపాయలు. ఏ విజయమ్మ వారు 50,000 రూపాయలు. మరియు మేస్త్రి వెంకటేష్ మరియు విజయలక్ష్మి గారు పెంగరగుంట వారి తరపున 50,000 రూపాయలు. గోవింద శెట్టి భానుమతి గారు 25,000 రూపాయలు. మరియు సుగుణమ్మ గారు 21,116 రూపాయలు. మరియు ఎలక్ట్రీషియన్ రవి మరియు వారి భార్య భారతి గారు 15,000 రూపాయలు. సునీల్ విటిఎస్ మాజీ డిసిసి గారు కుమారుడు 10,000 రూపాయలు. రాచమడుగు బద్రీనారాయణ ఎస్ఎల్వి గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ వారు 10,000 రూపాయలు. వై నరేంద్ర బాబు గారు టైలర్ రాజన్న గారు అందరికీ సుపరిచితులే, వారి కుమారులు 10,000 రూపాయలు. జయరామ్ గారు 10,000 రూపాయలు. కే రోహిణి గారు 10,000 రూపాయలు. ఆనంద వరలక్ష్మి గారు 10,000 రూపాయలు. రెడ్డి ప్రసాద్ చంద్రమ్మ గంగవరం సర్పంచ్ 10,000 రూపాయలు. రమేషు మణి రేవంత్ మేస్త్రీలు ముగ్గురు కలిసి 13,000 రూపాయలు. వసంత్ కుమార్ గారు పాతపేట 10,000 రూపాయలు. అన్నం జనార్దన శెట్టి గారు 10,000 రూపాయలు. కిరణ్ సన్నాఫ్ జి శాంతమ్మ శ్రీ గోవర్ధన మెడికల్స్ ఎంబీటీ రోడ్ 10,000 రూపాయలు. మరియు వైవి శివ సునంద 10,000 రూపాయలు. పిఆర్ ప్రకాష్ లక్ష్మీ జ్యువెల్స్ వారు 10,000 రూపాయలు. హిమగిరి బెంచ్ మార్క్ కన్స్ట్రక్షన్స్ వారు 10,000 రూపాయలతో పాటు ఆ ధ్వజం వచ్చే రోజు ఏదైతే ఉందో ఆ రోజు అందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ అనేటటువంటిది చెప్పినారు. దాని తర్వాత నాని కేవీఏ స్ట్రీట్ 10,000 రూపాయలు. మరియు టి నారాయణ సన్నాఫ్ దేవరాజులు 10,000 రూపాయలు. టి గజేంద్ర 10,000 రూపాయలు. మధు అండ్ బ్రదర్స్ 10,000 రూపాయలు. సేతు మాధవ సన్నాఫ్ రామమూర్తి గారు ఓం షీట్ సెంటరింగ్ వారిచే 10,000 రూపాయలు. బైసాని నాగేంద్ర మరియు నాగలక్ష్మి గారు 10,000 రూపాయలు. చిట్టి ఫైనాన్స్ చిట్టి మరియు వారి భార్య లక్ష్మి 10,000 రూపాయలు. మళ్ళా గజేంద్ర శెట్టి కొమ్మాండి గజేంద్ర శెట్టి గారు 10,000 రూపాయలు. ఏజే రఘుపతి 10,000 రూపాయలు. జి కృష్ణమూర్తి 10,000 రూపాయలు. గోవర్ధన డైరీలో పనిచేసేటటువంటి మహేంద్ర కుమార్ మరియు వారి భార్య హరిత మరియు వారి కుమారుడు బాలాజీ 10,000 రూపాయలు. కామాక్షి సురేంద్ర కరెంట్ డిపార్ట్మెంట్ 10,000 రూపాయలు. మళ్ళా ఎస్ఆర్ గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ మారెమ్మగుడి దగ్గర వారిచే 10,000 రూపాయలు. లీలా ప్రసాద్ వారిచే 10,000 రూపాయలు. రవిశంకర్ వారిచే 10,000 రూపాయలు. పలమనేరు పట్టణమే కాకుండా పుంగునూరు నుండి కూడా మణి అని చెప్పి వారు 10,000 రూపాయలు. మళ్ళా చక్రపాణి
జయలక్ష్మి వారు 10,000 రూపాయలు. ఇక్కడ 20,000 రూపాయల్లో సోమశేఖరాచారి 20,000 రూపాయలు. మరియు దిలీప్ అండ్ దినేష్ శివశక్తి గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ వారు 10,000 రూపాయలు. లీలా ప్రసాద్ యాదవ్ వారిచే 10,000 రూపాయలు. వీరందరూ కూడా 10,000 రూపాయలు సమర్పించినారు. దీని తర్వాత 5,000 రూపాయలు సమర్పించేటటువంటి వారు కూడా ఉన్నారు. పవన్ కుమార్ రెడ్డి గారు 5,000 రూపాయలు. పిఆర్ ప్రకాష్ అమరావతి గారు 5,000 రూపాయలు. అనీష్ గారు 5,000 రూపాయలు. వేమల హరినాథ్ కూరగాయల వ్యాపారి 5,000 రూపాయలు. సీనా గారు 5,000 రూపాయలు. వేల్మురుగన్ హార్డ్వేర్ సీనా గారు 5,000 రూపాయలు. టి రవి 5,000 రూపాయలు. మరియు ఆనంద గుడి ముందర పూలు అమ్మేటటువంటి అబ్బాయి ఆనంద సంతోషంగా ఆయన వచ్చి 5,000 రూపాయలు. మద్ షేక్ సలీం వీళ్ళు అన్యమతస్తులు, మనం వెళ్ళి అడగలేదు, వాళ్ళే వాలంటీర్గా వచ్చి మేము ఇస్తాం స్వామి అన్నారు. ఇచ్చేదాన్ని మనము అబ్జెక్షన్ చేయకూడదు కాబట్టి వారు 5,000 రూపాయలు. మరియు జ్యోతి నాగరాజ్ మొగిలి వాస్తవ్యులు 5,000 రూపాయలు. మా గుడిలో పనిచేసేటటువంటి స్టాఫ్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు వారి భార్య కూడా సంతోషంగా 5,000 రూపాయలు మేము ఇస్తామన్నారు. 5,000 రూపాయలు వారు. మరియు చిట్టి ప్రవీణ్ మాసలామణి ఆర్కే మాసలామణి గారు కొడుకు ప్రవీణ్ 9,000 రూపాయలు. మళ్ళా బాటల్ బాబు గారు 5,000 రూపాయలు. ఆదిత్య కంప్యూటర్స్ వారు 5,000 రూపాయలు. చిందు వెంకటేష్ వారు 5,000 రూపాయలు. మదనపల్లి రోడ్ వేణు హార్డ్వేర్స్ వేణు పద్మావతి గారు 5,000 రూపాయలు. ఈ గ్రూపుకి అన్నిటికీ లీడర్గా ఉన్నటువంటి ధనలక్ష్మి ఆర్పి గారు వారు 5,000 రూపాయలు. కుమారస్వామి నాయుడు మన బైపాస్ 4 నాగమంగళం బైపాస్ దగ్గర హోటల్ పెట్టుకున్నారు కుమారస్వామి నాయుడు వారు 5,000 రూపాయలు. జయరాం మేస్త్రి గడ్డూరు వారు 5,000 రూపాయలు. తేజ్ కుమార్ గారు 5,000 రూపాయలు. కృష్ణ రాజేశ్వరి వారు 5,000 రూపాయలు. ఆర్కే విజయ్ వారు ద్వితీయపుత్రుడు మాసలామిని వారి ద్వితీయపుత్రుడు వారు 5,000 రూపాయలు. అమృత కిరణ్ ఎస్వి గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ వారు 5,000 రూపాయలు. మళ్ళా విబిఐ శివ 5,000 రూపాయలు. కె ప్రకాష్ 5,000 రూపాయలు. రవిశంకర్ గారు 5,000 రూపాయలు. మళ్ళా రమాదేవి గారు 5,000 రూపాయలు. బి విమల కేజీ వేణుగోపాల్ 5,116. విఎస్ గీత సాయి గార్డెన్ సిటీ వారు 5,000 రూపాయలు. వికే నగేష్ గారు 5,000 రూపాయలు. కేజీ లత రమణ 5,116. బి విమల వేణుగోపాల్ 5,116. హరిత సాయి అపోలో 5,116. శరవణ కె శరవణ 5,116. మళ్ళా కె మంజునాథ్ మన్నార్ నాయనపల్లి వాస్తవ్యులు వారు 5,116. వీరందరూ కూడా ఎంతో భక్తిభావంతో ఈ స్వామివారి యొక్క ఒక నలుగురు చేర్చినారు. 500 రూపాయలు ఒక ఇద్దరు చేర్చినారు. 2,000 రూపాయలు ఇక్కడ ఇద్దరు, దీంతో కలిపి ఒకరుంటే ముగ్గురు 6,000 రూపాయలు మొత్తం అంతూ కూడా చేర్చినారన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా భక్తాదులందరూ కూడా సహాయ సహకారాలు అందించి పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. దీని తర్వాత ఈ యొక్క ఈ అనుగ్రహ భాషణమైన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు మా స్వామి మాట్లాడతారు. ఆయన పేరు ఎవరన్నా కానీ పేర్లు ఒక పేరు వచ్చిందా? నాగభూషణం వచ్చిందా? ఎల్ఐసి గారు వారు 5,000 రూపాయలు. మరియు ఈ ఆలయంలో ప్రధానంగా చెప్పాల్సింది, ఈ ఆలయంలో పనిచేస్తూ
వారి నాన్నగారు సరస్వతి కేఫ్లో పనిచేసేటటువంటి అబ్బాయి. పాపం వాళ్ళు కూడా కలిగిన వారు కాదు. కాకపోతే 5,000 రూపాయలు మనస్ఫూర్తిగా మేము ఇస్తాం స్వామిని ఈ గుళ్ళో పనిచేసేటటువంటి అసిస్టెంట్ కిరణ్ తేజ అనేటటువంటి అబ్బాయి కూడా 5,000 రూపాయలు ప్రకటించినారు. అమ్మ ఇంకెవరిదన్నా కానీ పేర్లు రాకపోతే చెప్పండి. అమ్మ మీదిమా వెంకటాచలపతి గారు, రమాదేవి వెంకటాచలపతి గారు 5,000 రూపాయలు, 5,116 రూపాయలు. కాబట్టి అందరూ కూడా ఇంకెవరిదైనా మిస్ అయ్యింటే కూడా ఆలయంలో ప్రసాదాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రసాద వితరణ సేవ చేసినటువంటి సెడియాండి మణి గారు 5,116 చెప్పినారు. ఇంకా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మన ధ్వజస్తంభ విరాళాల్లో భాగంగా పొలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి పిఏ వెంకటరమణారెడ్డి గారి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి గారు 5,116 విరాళాలు ప్రకటించారు. దాని తర్వాత ఇంకా దీంట్లో విశేషమైనటువంటిది మళ్ళా మనవి చేస్తున్నాను. ఈ ధ్వజ విరాళమే కాకుండా మరికొన్ని కార్యక్రమాలకి కూడా భక్తాదులందరూ కూడా వారికి వారే వచ్చి అడిగినారు, స్వామి ఏమి మాకి చేస్తే మంచి పనో మీరు సెలవిచ్చినారంటే అది నా ఆజ్ఞ కాదు శివాజ్ఞగా భావించి మాత్రమే చేయండి అని చెప్పి మనం కట్టేటటువంటి 5 అంతస్తుల రాజగోపురానికి గాను 7 కలిశాలనేటటువంటిది వస్తుంది. ప్రథమంగా వెళ్ళి అడిగిందే వారిని జిఎస్ఆర్ జ్యువెలరీస్ అధినేత సురేష్ గారిని అడిగినామన్నమాట. అన్నా పర్మనెంట్గా మీరు ఏదన్నా ఒక వర్క్ చేయాలి అని అడిగితే పలమనేరులో ఏ దైవ కార్యక్రమానికైనా ముందుండి ప్రతి ఒక్క దానికి విరాళం అందించేటటువంటి దాత సురేష్ గారు 7 కలశాలకి బంగారు తాపడంతో, అంటే లేగర్ అంటారు దాన్ని, బంగారు తాపడంతో దాన్ని నేను చేపించి పెడతాను అని చెప్పి మనస్ఫూర్తిగా వారు ప్రకటించినారు. ఆ 7 కలశాలకి ఆ ప్రధాన గోపురం 7 కలశాలని కూడా వారు జిఎస్ఆర్ సురేష్ గారు వహిస్తారు. ధ్వజానికి వచ్చేటటువంటి మేకలం ఏదైతే ఉందో పైన మేకలము ఉంటారు, ఆ మేకలానికి బంగారం తాపడంతో మేకలం చేపించేటటువంటిది కోటీశ్వరమ్మ. మళ్ళా దీంట్లో మనకి కోనేరు దగ్గర ఎందుకుంటే ఏ యొక్క ఈశ్వరుని గుళ్ళో అయినా కానీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు వస్తాడు. సో మనకి కాలభైరవుడు అనేటటువంటిది లేదు. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా కాలభైరవుని ఆలయాలకి చాలా చోట్ల వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము కూడా ఇక్కడ కాలభైరవుని ఆలయం నిర్మిస్తాము అనుకున్నాము. ఆ కాలభైరవుని ఆలయం నేను ఒక్కడే కట్టిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పిండేటటువంటి వారు కొమ్మాండి, లేట్ కొమ్మాండి వాళ్ళు నాగరా శెట్టి గారి కుమారుడు కేఎన్సి సురేష్ వారు ఒకరే కట్టిస్తారు. మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పునర్నిర్మాణం. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము మొత్తము కూడా ఆ యొక్క అర్చకులు తమ ఆవేదనను వ్యక్తం చేసినారు. మొత్తం అంతా తడిసిపోతుంది, ఆ ఆలయం మొత్తం బాగలేదు, ఆ ఆలయం పునర్నిర్మాణం అనేటువంటిది కొంచెం జరిపి మనకి ప్రాకారోత్సవానికి కూడా ఇబ్బంది లేకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆగమోక్తంగా నిర్మాణం అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మొత్తం నేను ఒకడే కట్టిస్తాను అని చెప్పి ఆర్కే రవి బియ్యం వ్యాపారి రైస్ మర్చెంట్ ఆయన పూనుకున్నారు. మళ్ళీ ఆ ఆలయం కుంభాభిషేకానికి ముందు మొత్తం ఆలయం అంతా కూడా పెయింట్ ఏమవుతుందో ఆ పెయింట్ మొత్తము కూడా మా స్నేహితులైనటువంటి రాజమ్మ గోవింద శెట్టి గారుల కుమారుడైనటువంటి షణ్ముగం గారు తీయిస్తామని చెప్పినారు. మళ్ళీ ఆలయ పైప్ లైన్లకి నీళ్లు వచ్చే పైప్ లైన్కి ఏమి కావాలన్నా కానీ ఆ పైప్ లైన్లకి మేము తీయిస్తాం స్వామి అని చెప్పి వాలంటీర్గా మన శాసనసభ్యులు అమరన్న గారి దగ్గర ఉన్నటువంటి పార్తా గారు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా పూనుకున్నారు. ఆలయ పైప్ లైన్ పునర్నిర్మాణం అనేటటువంటి చేసేదానికి నేను ముందుంటాను స్వామిని వారు ప్రకటించినారు. మళ్ళా మా సన్నిహితులు స్నేహితులు బెంగళూరులో ఉంటారు, కేవీ స్ట్రీట్ తేజ గారు మీరు ఏదన్నా ఒక పర్మనెంట్ పని చెప్తే నేను మా ఫ్రెండ్స్ చేపిస్తామన్నారు. కాబట్టి మొత్తం ఆలయం విద్యుదీకరణ మొత్తము కూడా ఆలయం విద్యుదీకరణ అనేటటువంటిది వారి సమక్షంలో ఆ కరెంటుకు సంబంధించేటటువంటి వర్క్ మొత్తం దానికి సంబంధించిన సామాన్లు మొత్తము కూడా ఆ తేజ అండ్ ఫ్రెండ్స్ వారి ద్వారా జరుగుతుంది. మళ్ళా మూల ఆలయాలు 3 ఉన్నాయి కదా, గణపతి, శివుడు మరియు ఇక్కడ అమ్మవారు. ఆ 3 ఆలయాల పైన ఉన్నటువంటి
గోపురాలకి నూతన కలశాలు అంటే బంగారు తాపడంతో వేసినటువంటి కలశాలు ఆమె పాపం గుప్తంగా పెట్టండి స్వామి నా పేరు అని చెప్పింది. కానీ అలా ఉండదమ్మా, ఎవరికన్నా కానీ మనం చెప్పి చేస్తే దానివల్ల ఒక 10 మంది వస్తారు దాతలు ముందరికి అంటే ఆమె నేనే తీయిస్తాను అని చెప్పి మన సినిమా టాకీస్ మోహన్ రెడ్డి గారి పేరు వేయండి అని చెప్పినారు. ఆ యొక్క పని వాళ్ళు చేస్తారు. అయ్యప్ప స్వామి ఆలయ నవీకరణ, అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లోరింగ్ మొత్తం తీయేసి టైల్స్ ఫ్లోరింగ్కి శ్రీ గోవర్ధన మెడికల్స్ కిరణ్ గారు చెప్పినారు. మళ్ళా లోపల టైల్స్ అనేటటువంటిది కూడా మార్పు చేసేదానికోసం మళ్ళా పెద్ద మనసుతో 50,000 ప్రకటించినటువంటి పెంగరగుంట వాస్తవ్యులు మేస్త్రి వెంకటేష్ విజయలక్ష్మి గారు ఆ పని నాదే ఉన్ని స్వామి అని చెప్పి పూనుకున్నారు. దానితో పాటు ఆలయ ప్రధాన రాజగోపురానికి ఏదైతే ఉందో ఆ 22 అడుగులో ఎంతో వస్తుంది. ఆ 22 అడుగుల రాజగోపురానికి టేక్ వుడ్తో ఉన్నటువంటి చెక్క తలుపులు, ఆ చెక్క తలుపుల్ని కూడా మన ఈ బాటిల్ బాబు కుమారుడైనటువంటి వెంకటేషు అదే వ్యాపారంలో ఉన్నారు. ఎంతో సహృదయంతో సద్భక్తితో ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ముందుండి ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా విశేషంగా చేపించినారు. వారు కూరుకున్నారు, మేము చేపిస్తాం స్వామి ఆలయానికి టేక్ వుడ్ తలుపులు అన్నారు. ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో ఉంది. కానీ మనకి కావలసినటువంటిది ఇంకా కొన్ని పనులు ఈ శివాలయంలో ఉన్నది కాబట్టి భక్తాదులందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి ఆ యొక్క కార్యక్రమం అనేటటువంటిది కూడా జరిపించాలా అని చెప్పి మనస్ఫూర్తికంగా ఆ శివాజ్ఞగా భావించవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ మనకి మొత్తము శివుని ఆలయం మొత్తము కూడా ఫ్లోరింగ్ అనేటటువంటిది లేదు. ఫ్లోరింగ్ మనకి ఆలయ నిర్మాణ వ్యవస్థలో ఫ్లోరింగ్ మొత్తం బాగా దెబ్బతింది కాబట్టి మొత్తము ఆలయం మొత్తం కూడా ఫ్లోరింగ్ బండరాళ్లతో ఫ్లోరింగ్ వేయాల్సి ఉంది. మళ్ళా ధ్వజస్తంభానికి ఏదైతే ఉందో ఆ ధ్వజస్తంభానికి తొడుగు పైన మేకలంకి డోనర్ ఉన్నారు, కింద మేకలం కింద వచ్చేటటువంటి ధ్వజానికి బంగారు తాపడంతో కూడినటువంటి తొడుగు ఒకటి వస్తుంది. ఆ తొడుగు ఒకటి చేపించాలా. మళ్ళా షెడ్డు కాలభైరవ ఆలయం మొదలుకొని రాజగోపురం వరకు కూడా అర్ధచంద్రాకారంలో షెడ్డు నిర్మాణం అనేటటువంటిది చేపించాలి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు షెడ్డు ఉండింది, తీయేసినారు. ఎవరన్నా భక్తాదులు వచ్చి ప్రసాదం వినియోగం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఏదన్నా ఒక కళ్యాణోత్సవమే జరగాలంటే కూడా ఆ షెడ్డు కింద జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ షెడ్డు నిర్మాణం అనేటటువంటిది కూడా మేము ఒకరితో చర్చించినాము. ఇంకా వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ అనేది తీసుకోలేదు. అది ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆ షెడ్డు నిర్మాణానికి కూడా దాతలు ముందరికి వచ్చినట్లే. కాబట్టి మళ్ళా స్వాములు అర్చక స్వాములు నూతనంగా రథ నిర్మాణం చేయాలా అని చెప్పి సంకల్పించినారు. ఆ రథ నిర్మాణం అనేటటువంటిది కూడా త్వరలో ప్రారంభం చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఇంత చెప్పినాను కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ఇంకా ఎవరన్నా దాతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మనస్ఫూర్తిగా శివుని సన్నిధిలో ఆ శివుడు నేను అప్పుడే చెప్పినట్లు తన్మే మన శివ సంకల్పమస్తు అని భావించి ఆ శివ సంకల్పకం హృదయపూర్వకంగా ఆ శివ సంకల్పంగా భావించి ఎవరన్నా కానీ ముందుకు వచ్చి దీనికి మేము ఇది ఇస్తాము అని చెప్పినారంటే కూడా చాలా విశేషంగా ఉంటుంది. దీనితో పాటు ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో దాంతో పాటు ఫోన్పే ద్వారా మరియు